ఓం శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మ నవరాత్రులు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయి? ఎందుకు జరుపుకోవాలి? ఏంటి అనేది పూర్తి వివరణ ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి. ఈ వీడియోలో వచ్చి అమ్మవారి నవరాత్రుల పూజ సింపుల్‌గా ఎలా చేసుకోవాలి? ఏంటి అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. అష్టమాతృకలలో ఒకరు. ఆమెను రాత్రి సమయంలో పూజిస్తే చాలా శక్తివంతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలే చెబుతున్నాయి. ఇప్పుడు సులభంగా అమ్మవారి నవరాత్రుల పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పూజకు కావాల్సిన వస్తువులు: వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం, కుంకుమ, పసుపు, ఎరుపు లేదా పసుపు పువ్వులు, దీపం, నువ్వుల నూనెతో అయినా నెయ్యితో అయినా దీపం అనేది అమ్మవారికి పెట్టవచ్చు. అగరబత్తి, ధూపం, నైవేద్యం, కొబ్బరికాయ, పానకం. అమ్మవారి పూజని ఎప్పుడు చేసుకోవాలి? సాయంత్రం 6 గంటల తర్వాత లేదా రాత్రి 9-11 మధ్యన. ఈ సమయంలో అమ్మవారికి పూజ గాని చేసుకుంటే మంచి ఫలితాలనేవి వస్తాయి. పూజ అనేది ఎలా జరుపుకోవాలి? నేనిప్పుడు సింపుల్‌గా చెప్పేస్తానండి. ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అమ్మవారి విగ్రహం లేదా పటం ప్రతిష్ఠించాలి. అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. అమ్మవారికి ఎరుపు పూలు, కుంకుమ, పసుపుతో రోజు పూజ అర్చన చేయాలి. వారాహి అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన కానీ, పూల అర్చన కానీ చేయాలి. తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తరం లేదా సహస్రనామం పారాయణం చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వాలి. లాస్ట్‌లో నీళ్లతో ఆర్ఘ్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని మీకిష్టమైన కోరికతో అమ్మవారిని ప్రసాదించమని మీరు ప్రార్థించాలి. ఈ నవరాత్రుల పూజలో 9 రోజులు వారాహి అమ్మవారిని ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్కటి ప్రసాదించమని అమ్మవారిని పూజించుకుంటూ ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదించాలి. మన నెక్స్ట్ వీడియోలో వివరంగా ఏ రోజు దేనికోసం అమ్మవారిని ప్రార్థించుకోవాలి, ఎలాంటి నైవేద్యం ప్రసాదించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవరాత్రుల్లో మనం తప్పకుండా పాటించవలసిన నియమాలు: ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ చేయాలి. సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, మద్యం అస్సలు తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్యం పాటించాలి. రాత్రి అమ్మవారి నామస్మరణ చేయడం మంచిది. ఇలా 9 రోజులు అమ్మవారిని భక్తితో స్మరించుకుంటూ అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి కటాక్షం, ఆశీస్సులు అందుతాయని